కాటేవాడి నుంచి విద్యుత్ ప్రతిష్టాన్కు అజిత్ పవార్ భౌతిక కాయాన్ని తరలించారు. విద్యా ప్రతిష్టాన్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం హాజరు కాబోతున్నారు. అతి తమ నేతకు కడసారి చూసేందుకు జనం విద్యా ప్రతిష్టాన్కు భారీగా తరలివస్తున్నారు. पवार कुटुंबीय आणि आप्तेष्ट एवढेच लोक बसतील. या ठिकाणी सर्व सन्माननीय खासदार, सर्व सन्माननीय मंत्री महोदय यांना पण त्या ठिकाणी जागा बसण्यासाठी रिझर्व ठेवायची आहे. सर्व बारामतीकरांना विनंती आहे की आपण स्टेजच्या आजूबाजूला आणि मागे येण्याचा बिलकुल प्रयत्न करू नका. समोर मैदानामध्ये जागा आहे, त्या ठिकाणी आपण पुढे यायचं आणि पुढे येऊन बसायचं. स्टेजवरती डाव्या हाताला अजून पण काही बारामतीकर बसले. त्यांना विनंती, कृपया आपण व्यवस्था केली आहे त्या ठिकाणी येऊन बसायचे. మరి కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలో జరగబోతున్నాయి. ఆయన చివరి యాత్ర కొనసాగుతుంది. కాటేవాడి నుంచి విద్యా ప్రతిష్టాన్కు అజిత్ పవార్ భౌతిక గాయాన్ని తరలిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు మరి కాసేపట్లో అధికారిక లాంఛనాలతో జరగబోతున్నాయి. కాటేవాడి నుంచి విద్యా ప్రతిష్టాన్కు అజిత్ పవార్ భౌతిక గాయాన్ని తరలిస్తున్నారు. విద్యా ప్రతిష్టాన్లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం హాజరు కాబోతున్నారు. అలాగే అటువైపు తమ నేతను కడసారిగా చూసేందుకు జనం విద్యా ప్రతిష్టాన్కు భారీగా తరలివస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఇష్టంగా అజిత్ దాదా అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన కాటేవాడి నుంచి విద్యా ప్రతిష్టాన్కు అజిత్ పవార్ భౌతిక కాయాన్ని తరలిస్తూ ఉన్నారు. माझी नम्र विनंती आहे. सर्व मंत्री महोदयांचे स्वीय सहाय्यक आणि त्यांचे बॉडीगार्ड्स स्टेजच्या मागच्या बाजूला आपण थांबायचं आहे, अशी माझी नम्र विनंती आहे. पीएसओ त्यांच्याकडे पर्सनल वेपन आहे, ते स्टेजच्या बॅक साईडला थांबतील.